చీల్చి చెండాడాడు మోదీ, ఉతికి ఆరేశాడు, చింపి పడేశాడు, ఈడ్చి తన్నాడు, పిలిచి తన్నించుకున్నారు. ఇంకా చెప్పాలంటే తేజస్వి సూర్య, ఠాగూరు, నిషికాంత్ దుబే, చిన్నపిల్ల శాంభవి, పెద్దవాళ్ళు రాజ్నాథ్ సింగ్. స్వతంత్రం మేమే తెచ్చినామని గప్పాలు కొట్టుకుంటారు. దేశ విభజన కారణం ఎవరు మరి? దేశ భద్రత విషయంలో నాటి నుంచి నేటి వరకు నిర్లక్ష్యగా నిర్లజ్జగా వ్యవహరిస్తున్నది ఎవరు? అప్పటి నుంచి ఇదే రాజకీయం కదా. అప్పుడు అడిగే వాళ్ళు లేరు, కాకపోతే ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు అందరూ చూస్తున్నారు. నాటి విభజనకు కారణమై పాకిస్తాన్ను పెంచి పోషించింది, ఆ ఉగ్ర దేశాన్ని పెంచి పోషించింది ఎవరో అందరికీ తెలుసు. నిన్న మోదీ గుర్తు చేశారు, సింధు జలాల ఒప్పందం గురించి మెన్షన్ చేశారు మోదీ. పీఓకే గురించి కూడా అసలు ఆయన అన్న మాటకి సిగ్గుతో చచ్చిపోవాలి అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కశ్మీర్ రావణ కాష్టంలా మొన్నటి వరకు కశ్మీర్ రగిలిపోవడానికి కారణం ఎవరు? ఇంకా రగులుతోంది. 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పోగొట్టుకున్నాం మనం. కారణం ఎవరు? 92,000 మందికి బిర్యానీ తినిపించి సాగనంపింది ఎవరు? కచ్చదీవుల్ని శ్రీలంకకు అప్పగించింది ఎవరు? 3 యుద్ధాలు చేసి సాధించిందేంది? ఒక యుద్ధం అయితే అసలు మన కోసం కూడా కాదు. 12,000 మంది సైనికులను కోల్పోయినాం మనం. బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసము ముందుబడి ఎగబడి యుద్ధం చేస్తే 12,000 మంది సైనికులను మనం కోల్పోయినాం. అసలు అప్పుడు ఆ టైంలో మనల్ని తెచ్చుకోలేకపోయినాం, బందీలుగా ఉన్న మన వాళ్ళని తెచ్చుకోలేకపోయినాం, వాళ్ళని మాత్రం వదిలిపెట్టినాం. అలాంటి చరిత్ర కలిగిన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ మీద అవాకులు చవాకులు పేలి చర్చకు పట్టుబట్టి ఏం మాట్లాడారు? చర్చకు పట్టుబట్టి మీరు ఇంకా సిగ్గు తీసుకున్నారు కదా, మీ నీచత్వం మళ్ళీ బయటపడ్డది కదా. ఏమన్నాడు చిదంబరం అనేవాడు? ఇంకా ఎంత దిగజారుతుంది ఆ పార్టీ గాని నాయకులు గాని. ఆ పార్టీకి ఓటేస్తున్న వాళ్ళు గమనించాలి, ఆ పార్టీని వెనకేసుకొస్తున్న వాళ్ళు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అరే అసదుద్దీన్ కున్న సోయి లేదు. ఎంత బాగా మాట్లాడిండో హైదరాబాద్ ఎంపీ. అంటే అసదుద్దీన్ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న పనికిరారు. మోదీ దాకా అవసరం లేదు.